అభిరామ్ సార్, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు ఎవరైనా సరే టాపర్స్ యొక్క స్ట్రాటజీ ఏం ఫాలో అయ్యారు వాళ్ళు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. బట్ నౌ ఇప్పుడున్న స్టూడెంట్స్ కి అట్లీస్ట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అన్న కాన్సెప్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కి అన్ని స్టూడెంట్స్ కి పనిచేయదు. ఇప్పుడు నేను ఏం అడగాలనుకుంటున్నా అంటే డస్ దర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఆర్ ప్రాపర్ స్ట్రాటజీ అనేది ఒకటి ఉంటుందా ఈ గవర్నమెంట్ జాబ్స్ కి? స్ట్రాటజీ గురించి మాట్లాడాలంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి, ప్రిపరేషన్ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎంత టైం పెట్టాలి, రోజు రెగ్యులర్గా ఎన్ని అవర్స్ చదవాలి, ఇదంతా స్ట్రాటజీ. కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అందరికీ ఒక కామన్ స్ట్రాటజీ ఉంటుందా అంటే లేదు. అందరికీ కాదు, అతనికి కూడా ఒక ఇయర్ కొన్న స్ట్రాటజీ నెక్స్ట్ ఇయర్కి ఉండదు ఒక పర్సన్కి. ఎందుకంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ యొక్క మిస్టేక్స్ని రిఫైన్ చేసుకుంటూ వాటిని మళ్ళీ రిపీట్ అవ్వకుండా కమింగ్ ఇయర్లో బెటర్ స్ట్రాటజీ చేసుకోవాలి కాబట్టి సో దెర్ ఇస్ నో సింగిల్ స్ట్రాటజీ. అండ్ టాపర్స్ అయిన వాళ్ళందరూ కూడా టాపర్ స్టాక్లో మనం చూస్తూనే ఉంటాం. మన స్టూడెంట్స్ చాలా మంది టాపర్స్ అయిన వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఈ స్ట్రాటజీ ఒకటి చెప్పిన తర్వాత ఎట్ ద ఎండ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ స్ట్రాటజీ నాకు వర్కౌట్ అయింది కానీ మీకు వర్కౌట్ అవుద్దని చెప్పలేను, బట్ నేను ఇలా వెళ్ళాను, ఈ జర్నీ ఇంత స్ట్రగుల్ ఉంటుంది, ఇంత మోటివేటెడ్గా ఉండాలని చెప్పడం కోసం ఇదంతా చెప్పాను తప్ప ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వద్దు. మీ పొటెన్షియల్ని మీ స్ట్రెంగ్త్ని అసెస్ చేసుకొని మీకంటూ ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీని పర్సనల్గా బిల్డ్ చేసుకొని మీరు స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవడం అనేది ఆఫ్ పార్ట్ అంతే. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కన్సిస్టెంట్గా కమిట్మెంట్తో ఆ స్ట్రాటజీని వర్కౌట్ చేస్తూ ఓకే దిస్ స్ట్రాటజీ ఈజ్ వర్కింగ్ అవుట్ ఆర్ నాట్ మీరు ఎప్పుడూ రివ్యూ చేసుకుంటూ ప్రోగ్రెస్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అలా స్ట్రాటజీ ఉండాలి.